బావా పొద్దు పొద్దున్నే ఇక్కడికి రెడీ అయిపోమని తీసుకొచ్చారేటి? అయితే నీకు వంట పెంట లేదే. అబ్బో పొద్దు నుంచి ఫుల్ రెస్ట్. నీకు గానీ జ్యోతికి గానీ కొంప తీసి మీరు చేశారని చెప్తారేంటి? ఎవరు కూడా ఏమి తినట్లేదు. పొద్దు నుంచి మొత్తం మీకు ఏమేం కావాలో మొత్తం ఇవాళంతా పని పాట ఏమీ లేదు, మొత్తం రెస్ట్. మా ఫ్రెండ్ రెస్టారెంట్ పెట్టారు, మనల్ని పొద్దున్నే ఇన్వైట్ చేశారు. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. మొత్తం ఇవాళ పొద్దునుంచి సాయంకాలం దాకా 4 గంటలదాకా నీ ఇష్టం, నువ్వు ఏం తింటే అది, ఏ వెరైటీ కదా ఇవాళంతా చేతులన్నీ కందిపోతాయి కదా నీకు. మరి నీ చేతులు కందిపోకుండా ఎంత ప్రేమే నీ అందాల చేతుల్లో కందేను పాపం ఎందుకు ఈ వేళ సాయం వలదా నీకు ఎన్ని తినిపించేదా. మరి పదా నడు, మరి నీ తినిపిస్తాను రుచులు. పదండి. బావా ఇన్ని ఐటమ్స్ మరి ఎడగొండవు నీకు. బ్రేక్ఫాస్ట్ చూడు, నీకు అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాను. పూరీకేమో మామూలు శనగల కర్రీ, ఇది వచ్చేమో పొరాటా, పొరాటాకేమో మటన్ సేర్వా, ఇదేమో కిచిడి, కిచిడి కూడా మటన్ సేర్వా, ఇది వచ్చేమో చికెన్ కబాబ్, ఇది మటన్ కబాబ్, ఇది పాయ వచ్చి హాఫ్ ఫుల్. ఎలా ఉంది అరేంజ్మెంట్? చాలా బాగుంది. అయ్యో బాబా ఇన్ని ఐటమ్స్ తిని చేసి చెప్పే బాబా బేగనా. ఉండండి చెప్తాను. చాలా బాగుంది. కర్రీతో తీసుకుని తింటే సూపర్ ఉంది. పూరి అంతా కూడా బాగానే ఉందా? గట్టిగా చాలా మెత్తగా ఉంది. కర్రీ కూడా చక్కగా మసాలా దీని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎలా ఉండాలో అలా ఉంది. చాలా బాగుంది. అయితే మనం కిచిడి కాదు, అసలు పొరాటా ఎలా ఉంది? ఈయన ఫేవరెట్ ఉందా అసలు? నానపాలరా ఇది, ఏరనుకుంటున్నా ఇది చీరువాలు మిర్చి. ఈయన అలా చేయటం చాలా బాగా చేస్తారా బాబు. కాలిపోతున్నారా? చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బబ్బా అబ్బా బాబే అదిరిపోయింది. అబ్బాబా సూపర్ అన్నమాట. మాటల్లో చెప్పలేనండి ఈ రుచి. టేస్ట్ అయితే సూపర్. చాలా బాగుంది. సేర్వా కొబ్బరి అది చాలా బాగుంది బావా. బాగా వేసుకుని తింటే ఉంటుంది. మరి సేర్వా అల్లుడికి ఇలా కలిపేదిరా. ఎలా ఉంది చెప్పండి. మీరు తిరిగి చాలా బాగుందిరా. అది ఆయనకి మాటలు రావట్లేదు, నాకు పెడతానే ఆయన తినేస్తున్నారు. నేను చెప్తుంటే నేను కారిపోతుంది. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోండి ఎలా ఉంది అన్నది. ఓవరా చికెన్ కబాబ్ కూడా ముక్క ముక్క తింటే అదిరిపోయింది. మటన్ కబాబ్, మటన్ కబాబ్ అయితే మెత్తగా ఎన్నపోలే వెళ్ళిపోతుంది లోపల. నాకైతే చికెన్ కబాబ్ మీద మటన్ కబాబ్ చాలా బాగుంది, సూపర్ అన్నమాట. చికెన్ కబాబ్ కూడా గట్టి ముక్క కూడా బాగా ఉందండి. అది ఈయన మటన్ ఫేవరెట్. నాకు చికెన్ కబాబ్ నచ్చింది బాగా. ఇవన్నీ కూడా ఓవరాల్ గా బావా మంచి టిఫిన్ సెక్షన్ కి అయితే నాకు పెట్టించారు. ఇది అయిపోయాక చాయ్ తాగుతాం, ఇరాన్ చాయ్. ఇరాన్ చాయ్ 10 రూపాయలే. ఇరాన్ చాయ్ కొడతాం ఇప్పుడు బయట. కొట్టిన తర్వాత మనం పూరి. బావా ఈ కొంచెం తక్కువ తక్కువ తిందాం. అదే మరి మటన్ తమ్ము తినాలి మనం. చాలా తెలివైన బాబా ఇవన్నీ తెచ్చి పాటలు వేసాను బాబా. సాయంకాలం తినాలి. మొసలుడే గాని మహానుభావుడు. బావా అయితే బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇరానీ చాయ్ కూడా నాకు ఇప్పించేస్తున్నారనమాట. ఇరానీ చాయ్ ఎంత అనుకుంటున్నావు? కేవలం 10 రూపాయలే. అబ్బో మరి ఇది అయిపోయిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకున్నావు అనుకో, నెక్స్ట్ మళ్ళీ కుమ్మేద్దాం. ఉండండి ముందు ఇరానీ చాయ్ టేస్ట్ చేస్తాను. ఏరియా మొత్తం మీద ఇక్కడే సూపర్ గా ఉంటుంది. మరి అబ్బా చాలా బాగుంది బాబా. హైదరాబాద్ లో టేస్ట్ చేశాను, మళ్ళీ ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. అదే కదా పొద్దున్నే టీ అట్టుకొని వచ్చాయి ఇక్కడ నువ్వు. అదే 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 ఇరానీ చాయ్కి హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఇక్కడే దొరుకుతుంది నాకు. నెలకు 9,000 పెడుతున్నా పాలకి. పాలు మానే ఖాతా సాయంకాలం. అయితే అన్ని టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి ఇక్కడ. మరి ద రాయల్ రెస్టారెంట్ టేస్ట్ ఆఫ్ గుంటూరు
ఈ హోటల్కి ఎంతో తీనే ఏమైనా కాల్సి వస్తే శుభ్రంగా ఆయనతో చెప్పి మన స్టైల్లో స్పైసీగా కావాలనుకుంటే చేంజ్ చేసుకోండి మరి. గైస్ ఇప్పుడే సిజ్లింగ్ చికెన్ అంట. నేను సిజ్లింగ్ బ్రౌనీ అన్నాను కానీ ఇది ఎప్పుడు వినలేదు. ఎలా ఉంటుందో చూద్దాం ఒక పీస్. దీనికి పుల్ల కూడా ఇచ్చారు గైస్, అంటే అంత వేడిగా ఉంటది కాబట్టి. బాగా కానీ టేస్ట్ చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు తినలేని టేస్ట్. ఆ పేరులాగే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి. హాంకాంగ్ వెజ్ అంట, టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది? సూపర్ ఉంది. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయంటే టేస్ట్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. డిఫరెంట్ గా చేస్తారు మరి. ఇది కూడా చాలా బాగుంది. వెజ్ మామూలుగా వెజ్ వాళ్ళు కూడా శుభ్రంగా తినొచ్చు, చాలా బాగుంది. వెజ్ లో కూడా ఇన్ని వెరైటీస్ వచ్చేస్తున్నాయి గైస్ మీ వెజ్ వాళ్ళ కోసం. అండ్ గైస్ మరొక ఐటమ్ అనమాట వెజ్ లవర్స్ కి, వెజ్ ఫింగర్స్ అంట. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. వెజ్ హాంకాంగ్ వెజ్ ఫింగర్స్. అమ్మో ఏళ్ళు గైస్ ఫింగర్స్. బా గైస్ ఇది ఆలు అండ్ అలాగే పుదీనా కొత్తిమీర అన్ని గ్రీన్ లాగా ఉంది, చాలా బాగుంది గైస్. వెజ్ లో కూడా లైక్ నాన్ వెజ్ లో స్టార్టర్స్ బాగుంటాయి, వెజ్ లో కూడా ఎంత బాగుంటాయి అనుకోలేదు. చాలా బాగున్నాయి గైస్, ఎక్సలెంట్ ఉంది. బాగా కుక్ అయింది, కరకలాడుతూ క్రేజీగా ఉంది గైస్, చాలా బాగున్నాయి. ట్రై చేయండి కంపల్సరీ. స్టార్టర్స్ ఎలా ఉన్నాయంటే బిర్యానీ ఎలా ఉంటుందో. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. నాన్ బాబు ఇది ఏంట్రా ఇది? సూపు చికెన్ మ్యాంచో సూపు. ఎందుకంటే ఆయన ముందు అడిగాం, ఇంకా మాకు బూతులు వచ్చేస్తాయి. బూతులు మింగేసా బూత్ కలిపోతున్నా. సూపర్ ఉందా, చాలా బాగుందా. ఇది అయితే జ్యోతి బాగా ఇష్టం. ఇప్పుడు నేనైతే చికెన్ హాట్ సూప్ సూపర్ ఉంది. జాగ్రత్త మిగతా ఐటమ్ లో, చాలా బాగుంది. జాగ్రత్త మిగతా ఐటమ్ తినలేవు, మూతి కాలిపోద్ది. స్లోగా తిను, ఊతుకొని తిను. ఊదుకునే తింటానండి మటన్ ముక్కలు చూడండి, మటన్ ముద్దకో ముక్కలాగా ఇలా చూపిస్తాం కదా. ఆగరా మటన్ దమ్ ముక్క ఎన్ని ఏం జరగకుండా 4 ఫుల్కి 4 గంట. ఇందులో మళ్ళీ నల్లి బొక్క ఉందిరో జ్యోతి. అన్ని మీరు వేసుకుంటే ఎలాగా ఏంటి నీకునా? అయితే నల్లి బొక్కది నీకు. ఇదిగోనమ్మా, ఒక కర్రీపఫ్ నాకు, ఒక కర్రీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు. దీనికి కట్ట వేసి కొడితే ఉంటుంది మరి. కట్ట వెన్నపోగా కరిగిపోతుందా? ఇంత టేస్ట్ రావడానికి కారణం చేసా నీకు. ఇందులో దేశమే దశ పెట్టి ఉండి కింద కట్ల పొయ్యితో ఉండి పైన కట్ల పొయ్యిలోంచి ఆ పొలలో ఇవన్నీ కూడా పైన ప్లేట్ మూతేసి దాని మీద దమ్ము చేస్తారు అన్నమాట. బిర్యానీ మటన్ దమ్ అయితే ఎక్సలెంట్. ఈ మధ్యన రాయమండ్రిలో మటన్ దమ్ ఎవడో చేయట్లేదు, ఎక్కడెక్కడ తిరగాలన్నా సరే ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే మటన్ అందించాలంటే కష్టం, అంత ప్రాసెస్లో చేయాలంటే కష్టం. ఇక్కడ తినండి మీరు, సూపర్గా ఉంది. మళ్ళీ మటన్ దమ్ము ప్రేమికులు ప్రేక్షకులు అందరికీ కూడా నేను చెప్పే సలహా ఇదే, ఇక్కడ సూపర్ అనమాట. ఇప్పుడు నేనైతే చికెన్ దమ్ అనమాట. చికెన్ దమ్కి అయితే ఒక లెగ్గు ఒక రెక్క దమ్ వస్తుంది అనమాట. 2 ఫ్రై పీస్ ముక్కలు కూడా వస్తాయి. కట్టాతో చాలా బాగుంది. ఇదిగో నవనవలాడతా నేను ఇంట్లో చేస్తాను చూసావా, సేమ్ అలాగే ముక్క. ఎప్పుడైనాను లెగ్ ఇలా ఉడికిందంటేనే అది అర్థమైపోద్ది, దమ్ ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పేయచ్చు. ఇదిగో ఈ ముక్కతో కట్టా వేసుకుని అబ్బా ఏం రుచిగా ఉందండి. మటన్ దమ్మే బాగుంటుందని చెప్పారు బాజీ, కానీ కాదు, చికెన్ దమ్ము కూడా చాలా బాగుంది. మామూలుగా ఏదో ఫుడ్ ఐటమ్ గురించి చెప్పడం అని కాదు, చాలా బాగుంది. చికెన్ ప్రేమికులేమో చికెన్ దమ్ చెప్పుకోండి, మటన్ ప్రేమికులేమో మటన్ దమ్ చెప్పుకోండి. ఇదైతే కాజు పన్నీర్ గైస్. బిర్యానీలో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అసలు పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. ఇంకా పన్నీర్ చూడండి స్మూత్గా ఉంది. టేస్ట్ చేద్దాం. అద్దరిపోయింది. ఏ మాటగా మాట కానీ మావయ్య అయితే ఈ రోజు అత్తయ్యకి రెస్ట్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి మంచి పని చేశారు.
మీరు కూడా మీ ఫ్యామిలీని ప్రతి సండే ఇలా తీసుకెళ్ళండి. ఈ రెస్టారెంట్ అయితే రాయల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నమాట. ద టేస్ట్ ఆఫ్ గుంటూరు అంట. టేస్ట్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉంది. అసలు వెజ్ లో కూడా వెజ్ స్టార్టర్స్ మామూలుగా బయట మనం అంత ఇష్టపడం కదా, నాన్ వెజ్ ఎక్కువ తింటాం కదా, కానీ ఇక్కడ వెజ్ కూడా అదిరిపోయింది. మనం శనివారం సోమవారం నాన్ వెజ్ తినము అనుకున్న వాళ్ళకి అయితే పండగే అనమాట. సూపర్ ఉంది. అండ్ గైస్ ఇంకొక స్టార్టర్ కూడా చెప్పేసాం, ఇది బాగుంటుందంట, ట్రై చేద్దాం అని చెప్పేసి. ఇది అఫ్ఘనీ చికెన్ అంట గైస్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట. మరి చూద్దాం. అసలు భలే ఉంది. గుడ్డు, చీజు, చికెన్ ముక్కతో ఎలా వచ్చింది. ఒకసారి టేస్ట్ చూద్దాం గైస్ వితౌట్ బిర్యానీ. అప్పుడు చూడండి, ముక్క చూడండి, మొత్తం చీజ్ అదిని బటర్ అదిని. భలే ఉంది. అసలు కమ్మగా ఉంది. అసలు అలా స్మూత్గా వెళ్ళిపోతుంది నోట్లో. బటర్ ఫ్లేవర్ లవ్లీ. నెక్స్ట్ బిర్యానీలో కూడా టేస్ట్ చేద్దాం అండి. బిర్యానీ కలుపుకున్నాక బిర్యానీ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. ఇంకా చాలా బాగుంది. అఫ్ఘనీ చికెన్ అంటాం. డెఫినెట్లీ ఇది కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే హరియాలీ చికెన్ తెప్పించుకున్నాం. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఇగో ఇక్కడ ఇందులో ఇలా ముంచుకొని సూపర్ ఉంది. గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే తందూరి టైప్ ఉంది. చాలా బాగుంది ఇది. అరే నాకు ఇష్టమైన కబాబ్ చెప్పాను రా. కబాబు చూడు, అదిరిపోయింది. అదిరిపోయిందంటే మరి మనం తినకుండా ఉంటాం ఏంటి? ఇది పోటీ మాంగారికి. అండ్ లొకేషన్ వచ్చేసరికి మన జాన్పేట దగ్గర ఉన్న ఆజా చౌక్ జంక్షన్ దగ్గర మన పెద్ద మసీద్ ఉంది కదండి, దాని పక్కనే మన రాయల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ద టేస్ట్ ఆఫ్ గుంటూరు ఉండేది. ఈ రెస్టారెంట్ లో అయితే ఫుడ్ అంతా చాలా బాగుంది. ఏదో చెప్పాలని చెప్పడం కాదు, ఒకసారి వచ్చి ఇక్కడ టేస్ట్ చూసి మీరే కామెంట్ పెడతారు చూడండి. అయితే మరి ఉందామా? గుర్తుపెట్టుకోండి, మీకన్నా తోత లేరు.